మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు వైసీపీ నేతలు. నర్సీపట్నం మెడికల్ కాలేజ్ ని పరిశీలించారు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ తీసుకొచ్చారన్నారు. అప్పు చేసి 2 లక్షల కోట్లలో 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే సరిపోతుందని చెప్పారు. పులివెందుల మెడికల్ కాలేజీకు సీట్లు వద్దని చంద్రబాబు లేఖ రాశారని చెప్పారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోన్న చంద్రబాబు నేడు మెడికల్ కాలేజీలను తానే తెచ్చానని మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. నర్సీపట్నంలో ఇప్పటికే 50 కోట్లకు పైగా మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం ఖర్చు చేశామని చెప్పారు. స్పీకర్ అయ్యన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణం కోసం బాధ్యత తీసుకోవాలని గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు పిల్లలు ఎక్కడికెక్కడికో రష్యా వెళ్తా ఉన్నారు, జార్జియా వెళ్తా ఉన్నారు, ఫిలిప్పీన్స్ వెళ్తా ఉన్నారు, చైనా వెళ్తా ఉన్నారు. ఒక పేదవాడి ఇంట్లో ఒక వైద్య విద్య చదవాలనంటే ఇన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ ఏదైనా ఒక ప్రైవేట్ కాలేజ్ చదవాలంటే 1,50 లక్షల రూపాయలు వెచ్చిస్తే తప్ప వైద్య విద్య అందుబాటులోకి రానటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉంటే, అటువంటి ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా తీసుకుని వస్తే వారికి అందుబాటులోకి వస్తాయి. మరో 4,500 సీట్లు పెరుగుతాయి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు దాన్ని కొనసాగించాల్సిన, దానికి కావాల్సినటువంటి ఫండింగ్ కూడా అటు నాబార్డుతో కానీ లేకపోతే ఇతర స్కీమ్స్ ద్వారా ఫండింగ్స్ తీసుకుని వచ్చి, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఆ బడ్డను కూడా లేదు. అవసరమైతే వారితో పాటు మాట్లాడుకొని ఉన్నటువంటి దాన్ని కొనసాగిస్తే సరిపోయేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రైవేట్ వారంటే మొగ్గు, కార్పొరేట్ వారంటే మొగ్గు, క్యాపిటలిస్టులు అంటే మొగ్గు, ఇవన్నీ చేసి ఈరోజు దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం.